Hi everyone, this is Dr. Venkatesh Bolnani. I'm a consultant vascular and endovascular surgeon, KIMS Hospitals, Kondapur. Vascular surgeon most common problems మేము చూసేది varicose veins. Varicose veins అంటే రక్తధమనులు, రక్తసిరలు అంటారు. ఇవి ఎక్కువగా అబ్నార్మల్గా ఎక్కువగా ఉబ్బుగా ఉన్నప్పుడు వాటితో వచ్చే ప్రాబ్లమ్స్ తోటి చాలామంది పేషెంట్స్తో వస్తూ ఉంటారు. అంటే కొందరికి నొప్పితోటి, కొందరికి కాళ్ళు బరువులతోటి, కొందరికి కాళ్ళు నల్లగా అయ్యి పుండ్లు పడ్డము, అలాగే బ్లడ్ సప్లై కాళ్ళకి తగ్గినప్పుడు కాల్ గ్యాంగ్రీన్ అంటే నల్లగా అవ్వడము, పుండ్లతోటి వస్తూ ఉంటారు. కొందరు కిడ్నీ డయాలసిస్ పేషెంట్కి వాళ్ళకి ఏవి ఫిస్లా కావాలని అండ్ బ్లడ్ సప్లై ఎక్కడికి అంటే బ్రెయిన్కి వెళ్ళేదైనా సరే, పేగులకి వెళ్ళేదైనా సరే అండ్ కిడ్నీలకి వెళ్ళేదైనా సరే ఏదైనా నేరో అయ్యి వాటి వల్ల వచ్చే సిమ్టమ్స్ తోటి వాస్కులర్ సర్జన్కి రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకొక అన్కామన్ రీజన్ అంటే బోధకాలతో లింఫెడిమాతో కూడా పేషెంట్స్ మా దగ్గరికి రావడం జరుగుతుంది. మోస్ట్ కామనెస్ట్ క్వశ్చన్ ఏంటంటే వారికోస్ వీన్స్ ఉన్న వాళ్ళందరికీ ఆపరేషన్ కావాలా? నో, వారికోస్ వీన్స్ ఉన్న వాళ్ళందరికీ ఆపరేషన్ అవసరం లేదు. చాలా కొందరికి వారికోస్ వీన్స్ అనేవి సివియర్గా అయ్యి వాటి వల్ల కొన్ని సిమ్టమ్స్ డెవలప్ అయినప్పుడు, అంటే ఎక్కువగా నిల్చొన్నప్పుడు ఆర్ కంటిన్యూస్గా కూర్చొన్నప్పుడు కాళ్ళు బరువులు అనిపించడం కానీ, నొప్పి అనిపించడం కానీ, కాళ్ళల్లో వాపులు రావడం కానీ, కాళ్ళు నల్లగా అవ్వడం కానీ, పుండ్లు పడడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు వారికోస్ వీన్స్కి సర్జరీ కావాల్సి వస్తుంది. వెంటనే పేషెంట్స్ అలా సిమ్టమ్స్ తోటి వచ్చినప్పుడు వెంటనే డాప్లర్ స్కాన్ అనేది సింపుల్ అల్ట్రాసౌండ్ టెస్ట్ కాళ్ళకి ఒకసారి చేపించి చూస్తాం. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ వాల్వ్స్ అంటే మోస్ట్ కామన్ గజ్జల్లో ఉండే ఒక మెయిన్ వాల్వ్, మోకాళ్ళు వెనకాల ఉండాల్సిన మెయిన్ వాల్వ్ ఏమైనా లీక్ అవుతుండదు. అలాంటి సిచ్యువేషన్స్లో విత్ సిమ్టమ్స్ అంటే ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడే సర్జరీ కావాల్సి వస్తుంది. ట్రీట్మెంట్ ట్రెడిషనల్ ఆప్షన్స్ ముందు నుంచి లేజర్ అని, రేడియో ఫ్రీక్వెన్సీ అని చాలా సంవత్సరాల నుంచి ఉంది. రీసెంట్గా గ్లూ థెరపీ అనేది వచ్చింది. సో గ్లూ థెరపీ, లేజర్ కానీ రేడియో ఫ్రీక్వెన్సీ కానీ ఏదైనా సర్జరీ మార్నింగ్ అయిపోతే బై ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ చేసి పంపిస్తాము. అండ్ ద సేమ్ డే వాళ్ళు దే కెన్ గో టు ద వర్క్, అంటే ఆ రోజు కానీ నెక్స్ట్ రోజు కానీ వాళ్ళు వర్క్కి వెళ్ళిపోవచ్చు. గ్లూ అనేది సంథింగ్ రీసెంట్లీ అడ్వాన్స్డ్ థెరపీ దట్ వీఆర్ డూయింగ్ వెరీ కాన్స్టాంట్లీ. అంటే పేషెంట్ గ్లూ థెరపీ చేయించుకున్న వాళ్ళకి మెయిన్గా ఏంటంటే ఇది అనస్థిషియా ఏం అవసరం లేకుండా ఉంటుంది అండ్ వాళ్ళకి వాళ్ళ రొటీన్ వర్క్కి వెంటనే వెళ్ళిపోవచ్చు అండ్ స్టాకింగ్స్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అదే లేజర్ సర్జరీ కానీ, రేడియో ఫ్రీక్వెన్సీ సర్జరీ కానీ పోస్ట్ సర్జరీ వాళ్ళకి ఒక 6 weeks వరకు స్టాకింగ్స్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మనము చిన్న నీడిల్ ద్వారా కాళ్ళు మధ్యలో భాగం నుంచి అయినా సరే, మోకాళ్ళ కింద నుంచి అయినా సరే లేజర్ కానీ, గ్లూ కానీ, రేడియో ఫ్రీక్వెన్సీ కెథెటర్ అనేది ఒకటి గజ్జల్లో వరకు ఎక్కడి నుంచి లీక్ అవుతుందో అక్కడ వరకు వెళ్తుంది. స్లోగా లేజర్ అయితే, రేడియో ఫ్రీక్వెన్సీ అయితే కొంచెం హయ్యర్ టెంపరేచర్స్ అంటే ఎక్కువ ఉష్ణోగ్రతకు వెళ్ళి టెంపరేచర్ దానివల్ల వెయిన్ క్లోజర్ అనేది అవుతూ ఉంటుంది. అదే గ్లూ అయితే ఇంకా ఎక్కువ టెంపరేచర్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. దట్స్ అన్ మెడికల్ గ్లూ. ఆ మెడికల్ గ్లూ వల్ల వెయిన్ ఇన్స్టాంటేనియస్గా క్లోజర్ అనేది జరిగిపోతుంటుంది, అంటే మూసుకుపోతుంది. దానివల్ల చెడు రక్తం ఎక్కువగా కాళ్ళల్లోనూ పాదాల్లోనూ చేరుకోకుండా ఉంటుంది. వారికోస్ వీన్స్ అనేది ఇనిషియల్ స్టేజెస్లో ద రోల్ ఆఫ్ మెడిసిన్స్ అంటే ట్యాబ్లెట్స్ వారికోస్ వీన్స్లో రోల్ చాలా తక్కువ ఉంటుందండి. మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి ఇనిషియల్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి స్టాకింగ్స్ అంటే మోకాళ్ళ కింద వరకు అయినా సరే, తొడ వరకు అయినా స్టాకింగ్స్ ఇస్తాం. దానివల్ల ప్రాబ్లమ్స్ కంట్రోల్లోనే ఉంటుంది, ప్రాబ్లం అనేది కంప్లీట్గా పోదు. అదే లేజర్ కానీ, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానీ, గ్లూ అబ్లేషన్ వల్ల, గ్లూ థెరపీ వల్ల వాళ్ళకి పర్మనెంట్గా ఎక్కడి నుంచి అయితే బ్లడ్ లీక్ అవుతుంటుందో అక్కడి నుంచి క్లోజర్ జరుగుతుంది. సో దానివల్ల సిమ్టమ్స్ నుంచి బెటర్ అవ్వడం ఇన్స్టాంటేనియస్గా అండ్ దే హ్యావ్ అంటే లాంగ్ టర్మ్గా కూడా వాళ్ళకి బెనిఫిట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి చేయించుకోవడంతో వారికోస్ వీన్స్ అని కంప్లీట్గా ఇంకా పోతాయి, ఇంకా రావు అనేది కాదు. ప్రాపర్ టెక్నికల్ తో చేయకపోతే మళ్ళీ రికరెన్స్ అంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మేము ఇంట్రాఆపరేటివ్ పైన నుంచి కాళ్ళు గజ్జల నుంచి కింద వరకు ఇంట్రాఆపరేటివ్ స్కానింగ్ చేసి ఏ వెయిన్స్ అయితే చెడు రక్తం ఎక్కువ చేరుకుంటుందో వాటిని బ్లాక్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వెయిట్ తగ్గడము అండ్ ప్రొలాంగ్డ్ సిట్టింగ్, ఎక్కువ కంటిన్యూస్ సిట్టింగ్ ఉన్నా సరే, ఎక్కువ కంటిన్యూస్ ప్రొలాంగ్డ్ స్టాండింగ్ ఉన్నా సరే, ఇన్ బిట్వీన్ బ్రేక్స్ తీసుకొని నడుస్తూ ఉండడము, పిక్కలు గట్టిపడే ఎక్సర్సైజ్ చేయడం, ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తూ ఉంటే మళ్ళీ రాకుండా రికరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.